హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఊర్లో ఉండే పైటికొండ తిప్పులో అయితే చాలా బాగా జరుగుద్ది. అందుకే మేమందరం అయితే ఇదో సరదా సాయి కత్తి కేడిఆర్ 7 బయలుదేరిపోయాం. సో ఆల్రెడీ అక్కడ ఏమిరా బాలరాజు నేను మీకు తెలుసా అయితే గుడికాడికి వచ్చేసిందంట, ఫోన్ చేస్తాను. అదిగో అక్కడ కొండ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆ కొండపైకి ఎక్కాలి. ఆ కొండపైన అయితే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. చెట్లు ఎక్కువ ఉండడం వల్ల మీకైతే కనిపించడం లేదు. గుడి అయితే చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. నాకైతే కొంచెం భక్తి ఎక్కువ ఫ్రెండ్స్, మేమైతే గుడికి ఎక్కువ పోతా ఉంటాం. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మా వాళ్ళు అయితే పొద్దున ఎప్పుడో వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకా చూడండి, ఇదో ఇప్పుడే ఇక్కడికైతే వచ్చేసాం. ఇదో ఇప్పుడే కొండ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పెద్ద ఆశ్చర్యకరమైన సంఘటన అయితే జరిగింది మాకు. అదేంటంటే ఇక్కడ జరిగేది ఈరోజు కాదంట, రేపంట. అది ఇక్కడికి వచ్చాకే తెలిసింది. మొత్తం ఇదిగో ఈ సరదా సాయి చేశాడు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇంకైతే మేము ఆలస్యం చేయకుండా కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. ఆడైతే కొండపైన వజ్రాలు ఏరితే ట్రై చేస్తాం మేము. వజ్రాలు కూడా కానీ ఒక్కడికి దొరకవు. బిక్కాయలు, సీనికాయలు, నాకు తెలిసి వజ్రాలు ఏమో కానీ కంకరాలు అయితే దానికి దొరుకుతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే కొండ కాబట్టి. యాపిల్ కాయలు అయినా ట్రై చేస్తాం. మన సదరా సాయి స్కూల్కి పోకుండా ఈరోజు వేరే స్కూల్ సెలవరా? నీ వల్లే వచ్చింది. స్కూల్కి సెలవు పెట్టి వచ్చిందంట గుడికి. అంత భక్తి మన సరదా సాయికి అయితే. పైన ప్రసాదాలు ఉండవు, ఏముండవు. ప్రసాదం కోసం బాగుంటుందా, భక్తి కోసం పోవాలి. అది నువ్వు చెప్పకూడదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నిజంగా గస వస్తుంది కదా, వస్తుంది. ఇంత సగం కొండ కూడా ఎక్కలా మనం, అప్పుడే గస వస్తుంది. ఫ్రెండ్స్ కొండ ఇంకా ఎంత ఉందో. నాకు ఒక డౌట్. ఇప్పుడు చూడు, మనం సగం కొండ కూడా ఎక్కలా, గస వస్తుంది. ఒకప్పుడు గ్యాస్ పొయ్యిలు ఇలానా రోజుల్లో ఇట్లా కొండకు వచ్చి మన పెద్దవాళ్ళు కట్టెలు తీసుకుపోయి పొయ్యి మంటేసుకొని వంటలు చేసుకుంటాం అయినట. అవును ఫ్రెండ్స్, నాకు కూడా రుద్ర తాతయ్య చెప్పారు. కట్టెలు తెచ్చి గ్యాస్ తయారు చేసి వంట చేస్తాను అప్పట్లో. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నిజంగా చెప్పు చూడ, ఎంత కష్టం ఈ మాదిరి కొండకొచ్చి కట్టెలు కొట్టుకొని తీసుకోవాలంటే. మనం ఉట్టి మనుషులమే ఎక్కలేకుండా. ఒకప్పుడు మనుషులైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వీక్ అయిపోయినో తెలియదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఎందుకు వీక్ అయిపోయినంటవా? ఇప్పుడు ఎందుకు అయిపోయినంటే ఒక సామెత గుర్తొస్తుంది. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతాయి అంట, మేకల్ని తినే మనుషులు మంచాలు ఎక్కుతానంట. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, మా ఊరు మొత్తం కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళాకైతే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకో క్లిప్ తీస్తా పైకి వెళ్ళాక. వామ్మో, కొండలు ఎక్కడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, చాలా కష్టంగా ఉంది. ఇంకా కొంచెం కూడా ఎక్కలప్పుడు ఎంత కష్టం వస్తుంది. ముందు రోజే వచ్చేసినాం కకృతి వాళ్ళం. రేపంట మేము తొందరపడి ఈ రోజు అనుకొని వచ్చేసాం. ఆడేమో బ్యానర్లు కట్టుండేది మాకు తెలిసింది. బ్యానర్ లో చూస్తే డేట్ అయితే రేపు ఉంది, అన్నదానం ఇవన్నీ. కానీ మేము అన్నదానంకి రాలేదులే, భక్తితోనే వచ్చాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. మళ్ళీ రేపు కూడా వస్తాం, రేపు కూడా భక్తితోనే వస్తాం, అన్నదానంకి రాము. చూడండి కొండపైకి ఎక్కడానికి మెట్లు ఎంత బాగా కట్టారో, అయినా కూడా మేము ఎక్కలేకున్నాం. ఏం చేస్తాం, వయసు అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కొండలో పుల్లులు అవి వచ్చి ఇప్పుడు ఏంది పరిస్థితి మంది. పుల్లులు సింహాలు ఏం చేయలేవు, తగ్గించుకుంటే మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మాటలు చెప్పి డిసప్పాయింట్ చేస్తా అంటే ఎక్కే వాళ్ళని కూడా ఎక్కనిలా. నిజం నిప్పు లాంటిది. మా వాళ్ళు అయితే వెనకలు పడిపోయినరు, ఎందుకంటే వాళ్ళకి వయసు అయిపోయింది. అంటే కొంచెం ఎందుకు కాబట్టి స్పీడ్గా అయితే వచ్చేసాం. అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్పులు కూడా వేస్తా ఉండాలి, చాలా బాగుంటుంది. రే ఎందుకు అంత స్పీడ్ పోతున్నాం? పైన ప్రసాదాలు కూడా ఏం బట్టరు. సగం కొండ అయితే ఎక్కాము, మధ్యలో శివలింగం అయితే ఉంది, చూడండి ఎంత బాగుందో. అదిగో మా వాళ్ళు అయితే ఇంకా కిందే ఉన్నారు, కనిపిస్తానరా? ఒక్క నిమిషం జూమ్ చేస్తా. అదిగో మా వాళ్ళు అయితే ఇంకా ఆడే ఉండరు. స్కూల్కి ఎందుకు పోలా నువ్వా? కార్తీక మాసం అని మా కేసీని అయితే పైటికొండ పతంలోకి తీసుకొచ్చింది. పిలిచొచ్చా నువ్వా? ఈ కొండ పేరు ఏం పేరు చెప్పు? పైటికొండ తిప్ప. ఈ పనుల్లో కనిపించలేదు. నేను ఇంటికి వెళ్ళిపోతానండి. అయిన గుడి ఏదో బాగుంది, బాగా గొప్ప అన్నదానం అంటే ఎంతో హుషారుగా వచ్చాను ఫ్రెండ్స్. ఈ కొండ ఎక్కే లోపల పస్ అయితే అయిపోయింది. సాయి శక్తి వచ్చేందుకు ఇప్పుడే ఒక సీక్రెట్ తెలిసింది నాకు. ఏందయ్యా? ఇప్పుడు మేకలు ఈ కొండలు ఎట్టెక్కుతాయి అనుకుంటాను. 4 కాళ్ళతో ఎక్కుతాయి. మళ్ళీ వేస్తాడు. మేకలు బాగా గడ్డి తింటాయి కాబట్టి ఎక్కుతాయి. నా మాటిని కొంచెం గడ్డి తిని నువ్వు కూడా బాగా శక్తి వస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? సో ఇప్పుడే ఎక్కేదావులో మధ్యలో అయితే మన సబ్స్క్రైబర్ అయితే కలిసారు ఫ్రెండ్స్. ఆల్రెడీ పైకి గుడి పైకి అయితే పోయిస్తానంట. పైన జనాలు ఎంతమంది ఉంటారు తమ్ముడు? 20 మెంబర్స్ ఉండరా?
పైన మరి నీళ్లు లేవంట పైన ఉన్నాయి తాగే నీళ్ళు ఉన్నాయా? కాదు పైన గొప్ప అన్నదానం నేను రేపు బాగా జరుగుతుందా? ఏం పెడతానన్నావా ఇప్పుడు? అవునా? అటైతే ఇంకా అన్నదానం జరుగుతుంది పైన. ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మా వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు వస్తారని నమ్మకం లేదు ఇంకా. వాళ్ళు కింద నుంచి అట్టే ఇంటికి పోతారు. ఇదిగో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఒంటిమిట్ట నుంచి మాధవరం వరకు మొత్తం కనిపిస్తుంది. నిజంగా చెప్తానా ఫ్రెండ్స్, ఒకప్పుడు పెద్దోళ్ళు ఈ కొండకు వచ్చి కట్టెలు తీసుకుపోయి ఎట్ట చేస్తామని ఏమో నాకైతే ఏం అర్థం కదా. మేమేంది ఊరిగా ఉట్టి మనుషులు నడచడానికి ఇంత ఇబ్బంది పడతాను. మా దగ్గర ఏం లేవు ఫ్రెండ్స్, ఏం లేవు. వాళ్ళు వచ్చి కొండకి కట్టెలు కొట్టుకొని వాటిని మళ్ళీ ఇంటికి తీసుకుపోతారు మోసుకొని. ఎంత కష్టం చూడండి. గ్యాస్ కనిపెట్టిన వాళ్ళకైతే హ్యాండ్స్ ఆఫ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? హ్యాండ్స్ ఆఫ్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నట్టు అన్ని మా ఊరు. ఇదంతా ఎన్ని ఇల్లులు మాటియే. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మా వాళ్ళు అయితే ఇంకా ఎక్కడ ఉండరో మాకైతే ఏం అర్థం కాలేదు. మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంకా కొంచెమే ఉంది గుడికి. కాదు సాయి, ఒకవేళ ఈ రోజుల్లో కూడా గ్యాస్ పొయ్యిలు అవి లేకుండా ఉండి ఈ మాదిరి కొండకు వచ్చి కట్టెలు తీసుకొని పోవాలంటే మన పరిస్థితి ఏంది? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఒకసారి కమెంట్ చేయండి ఎట్లుండేదో. ఇదిగో ఇక్కడ ట్రైన్ పోతుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి అదిగో అక్కడ కనిపిస్తుంది అయితే ఒంటిమిట్ట. అయితే ఒంటిమిట్ట కళ్యాణ మండపం. ఫుల్ జూమ్ చేస్తున్నా, అది మాత్రం అయితే కనిపిస్తుంది. ఒంటిమిట్ట చరిత్ర కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, బ్లాగ్ తీస్తాం. కానీ నిజం చెప్తానా, నీ గసరా అలా నీ ఎనర్జీ ఇదేంది సీక్రెట్ ఆఫ్ ద ఎనర్జీ ఏంది అది రాలేదే ఫ్రెండ్స్. పైన హనుమంతుడు గుడి ఉంది కాబట్టి నాకు ఎనర్జీ వస్తుంది. వీళ్ళందరూ భక్తులు కాదు ఫ్రెండ్స్, వీళ్ళందరూ దొంగ భక్తులు. తినడానికి వచ్చింది, తినడానికి కడుపు వేయడం ఇంటికి పోవడం అంతే ఇలా పని. భక్తితో రావాలి ఫ్రెండ్స్. భక్తితో అంటే ఎట్లా రావాలి చెప్పు? అంటే భక్తితో మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ రావాలి. అదే ఫ్రెండ్స్ భక్తి అంటే. అవునా? నిజమా? రే నువ్వు ఇట్టే కూర్చోను, పైన అన్నం అయిపోద్ది. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. అబ్బా చాలా కసగా ఉంది ఫ్రెండ్స్. ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటే బాగుండు. వాటర్ కూడా తెచ్చుకోలేము మేము. పైన వాటర్ ఉంటాయో కూడా తెలీదు. దేవుడు పైనే భారం వేసాం. తిరుమల కూడా చాలా బాగుంటది. ఇట్లా కొండంబడితే నడుచుకుంటా పోతా ఉంటే సూపర్ గా ఉంటది. కాకపోతే కామెంట్ చేయండి. తిరుపతికి చాలా మంది ఇల్లు ఉంటారులే. కాకపోతే వెళ్లే దారిలో డబ్బులు అయితే సరిపోవు, ఎంత తీసుకుపోయినా కూడా. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అంత ఖర్చు అయింది. ఇటు దొడుకొని పోతాడు, కురుకురే ప్యాకెట్ తీసిస్తాడు 5 రూపాయలది. మిగతా మేము తీసేయాలి. ఎంత బ్లాక్ కోసం చల్లు లోపల ఏం లేదు డొల్లా. అమ్మా ఇదిగో ఇప్పుడే మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగో ఇదే గుడి. ఇంకా పదండి పైకి వెళ్ళి అయితే మనం చూద్దాం. చెప్పు సాయి, లాస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం వస్తామని నమ్మకం ఉన్నదా నీకు? మాకు నమ్మకం లేదురా. నీళ్ళైతే చాలా తప్పిగా సాని. సుఖకుండా నీళ్ళు లేవంట. ఉంటాయి అనుకున్నాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మర్చిపోయినాం. నిజం చెప్పాలంటే నీళ్ళు అయితే బాటిల్లో పట్టుకున్నాం ఇంటి దగ్గర. సో హడావిల్లో రావడంలో ఇక్కడికి మర్చిపోయినాం. సో బై మిస్టేక్. ఓకే ఇదిగో ఇప్పుడే మా వాళ్ళు కూడా పైకి అయితే వచ్చేసారు. మా టీం అంతా వచ్చేసింది ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే. అందరూ నీళ్ళ కోసం ఎత్తుకుంటారు. ఇక్కడైతే నీళ్లు లేవు. నీళ్లు లేవంట. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కొండ ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఎట్టుంది చెప్పు. ఎప్పుడైనా కొండలు ఎక్కినావు నువ్వు? ఇదేనా ఫస్ట్ టైం? మధ్యలో పులులు సింహాలు ఏమన్నా కనిపించినాయా? అవి పులులు. నీకు ఒక విషయం చెప్పిన, పులులు సింహాలు కాదు నేనే. నన్ను చూసి నువ్వు సింహం అనుకొని ఉంటావు. ప్రతిోడు పులులు సింహాలు ఏనుగులు ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన పంచామృతం. అబ్బా ఆంజనేయ స్వామి దయ వల్ల మాకైతే పంచామృతం ప్రసాదం అయితే దొరికింది ఫ్రెండ్స్. చిత్రాన్నం అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి పెడతాం అడుగుమా ఏం అరుచాలి అదే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫైనల్ గా మీ అందరికీ అయితే ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్. మేము అన్నదానం కోసం వచ్చామని ఊరు కామెడీకి అంటాను కానీ బ్లాగులో మేమైతే నిజంగా దైవ భక్తితోనే ఇక్కడికి వచ్చాము. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సో రేపు అన్నదానం అనేది మాకు తెలుసు, మా ఊరే కదా ఇది. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఈరోజు గుడికి వెళ్తే చాలా మంచిది అని అయితే చెప్పింది మా అమ్మ. అందుకని మేమందరం అయితే వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం.
ఈ అన్నదానం ఇవన్నీ జస్ట్ కామెడీకి అంటానం, కానీ మేమైతే నిజంగా దైవభక్తితోనే వచ్చాము. ప్రతి కార్తీక సోమవారం మేము మా ఊర్లో శివాలయం కూడా ఉంది, శివాలయం గుడికి కూడా వెళ్తాము. సో మీరు కూడా ఏదైనా గుడికి వెళ్ళింటే కమెంట్ చేయండి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇక్కడ లొకేషన్స్ మాత్రం ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి. చూడండి మన సరదా సాయి రే ఏం కోచానురా, బిక్కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. బిక్కాయలు అయితే సూపర్ గా ఉంటాయి. మేమైతే ఆంజనేయ స్వామి దగ్గర టెంకాయ అయితే కొట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక కొబ్బరి అయితే తలా కొంచెం తీసుకున్నాము. కొండ ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఎట్టుంది చెప్పు? బాగుందా? చాలా బాగుందా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇక్కడ అంటుపుల్లు ఇదిగో ఇతనైతే ఇంకా మమ్మల్ని చూసి గుళ్ళో అంటిపళ్ళు ఉంటే తెచ్చి మాకైతే పంచుతాడు. పాపం ఇల్లందరూ ఎంత కరువులో ఉన్నాడు అనుకున్నాడేమో మమ్మల్ని చూసి. మేమైతే ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇదిగో మా వాళ్ళు చూడండి, అందరు చకచక పరిగెడతాను. అందరికి బాగా ఆకలేస్తా ఉన్నట్టుంది పాపము. ఏమంత తొందర, ఒక వారం ఉండిపోతాం లేడే. పైన అందరం అయితే ఒక అంటిపండు తిన్నాం ఫ్రెండ్స్. ఆ అంటిపండులో ఏం మహత్యం ఉందో తెలియదు, కానీ అందరికి ఫుల్ ఎనర్జీ అయితే వచ్చేసింది. ఆంజనేయ స్వామి మాకు ఇంత ఎనర్జీ అయితే ఇచ్చాడు, అందుకే స్పీడ్గా దిగేస్తాను కొండను అయితే. కాదు, ఎందుకు అంత ఎనర్జీ వచ్చింది నీకు సడన్ గా? చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే దండం పెట్టుకుని ఆ చెప్పలు అయితే తీసుకుంటామని ట్రై చేస్తాను ఫ్రెండ్స్, కొబ్బరి చెప్పలు. అదే సరదా సాయి చూడండి నిదానంగా వెళ్తాడు. అందరూ చూస్తారు. ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది ఫ్రెండ్స్. పొద్దున ఎప్పుడో వచ్చాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రేగ్గా చెట్టు ఎంత పెద్దది ఉందో. కాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి, కాకపోతే కొన్ని రోజుల తర్వాత వచ్చాం మళ్ళీ మావుతాయేమో. కొండెక్కిన ఎక్స్పీరియన్స్ నేను కూడా ఒక మాటలో చెప్తా, సూపర్ అంతే. చాలా అంటే చాలా బాగుంది. అందరం అలా కలిసి ఎంజాయ్గా దేవుడి దర్శనం చేసుకున్నాం, అలా సరదాగా వెళ్ళాం. అప్పుడప్పుడు మీరు కూడా ఇట్లా గుళ్ళు ఏమన్నా ఉంటే వెళ్తా ఉండండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫైనల్గా ఏది ఫిక్స్ చేసినావు అయితే? మూలపల్లి ఫిక్సా? నిత్య పూజ కోన అది మిస్ అయిందంటే లంకమల్ల కూడా మిస్ అయిందంటే కాశీ. అన్నదానం ముఖ్యం బిగిలో. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఇప్పుడు మేమైతే అందరం కొండ అయితే దిగేసాం ఫ్రెండ్స్. ఇంకా బాగా ఎండగా ఉంది ఇక్కడ, ఏం చేద్దామని అందరం ఆలోచన చేస్తాను. అందరం ఖాళీగానే ఉంటాము. సరే అట్లా సిద్ధాటంలో బాగా నీళ్లు ఉన్నాయి ఏట్లో, అక్కడన్నా మునుగుదామని అయితే వెళ్తాను. సరదా సాయి అయితే ఏదో పని ఉందంట, వాళ్ళ నాన్న అయితే ఫోన్ చేశాడు, వెళ్ళిపోయాడు. నేను రాలేను సిద్ధాటమని. మేమందరం అయితే వెళ్ళిపోతాం. కొంచెం నీళ్ళు తగ్గుంటే ఖచ్చితంగా మునుగుతాం అక్కడ. వీలైతే చేపలు కూడా పడదాం. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చూద్దాం. బండిలో అయితే పెట్రోల్ లేదు, పెట్రోల్ పట్టించడానికి ఇప్పుడే పెట్రోల్ బంక్ దగ్గర వచ్చేసాం. అదే డీజిల్ పట్టిరా, డీజిల్ అయితే తక్కువ రేటు 220 పట్టించాడంట. ఫుల్ ట్యాంక్ అయిద్దో లేదో చూడాలి ఇప్పుడు మా బండి. పెట్రోల్ అయితే పట్టించుకున్నాం ఫ్రెండ్స్. మీ అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు, మరి మీకేం పని బాట లేదారా, ఒకసారి కొండలు ఎక్కుతారు, ఒకసారి సిద్ధార్థం ఏట్లో మునగడానికి పోతాను అంటారు అని అయితే మీరు అనుకోవచ్చు. దాంట్లో తప్పులేదు. వాస్తవంగా ఒక మాట అయితే చెప్పాలి ఫ్రెండ్స్, నిజంగా మాకైతే పని లేదు ఫ్రెండ్స్. మాకు ఇదే పని. ఖాళీగా ఉన్నాం అంటే ఏడుకోసాటికి తిరగడానికి ప్లాన్ వేస్తూ ఉంటాం అందరం కలిసి. దేనికంటే వీళ్ళు సిద్ధార్థం అయితే ఇప్పుడే వచ్చేసాం ఫ్రెండ్స్. మేము ఇదిగో మా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అయితే ఏరు. చూడండి నీళ్ళు ఎట్లున్నాయో, బండి ఆపినాక ఇంకా క్లారిటీగా చూస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఏడంతా ఎంత ఫుల్గా పారుతుందో. ఒకరోజు ఆ కోటలో కూడా వెళ్ళి బ్లాగ్ అయితే తీయాలి. ఇదే కోట, చాలా బాగుంటుంది కోట మొత్తం, సిద్ధాటం కోట. మేమైతే సిద్ధాటంలో నీళ్ళు అయితే చూసి చాలా భయం వేసింది ఫ్రెండ్స్. మునగడానికి ఎన్ని నీళ్ళు ఉన్నాయి నీళ్ళలో అని చెప్పి ఇక్కడ నుంచి జ్యోతి అయితే మాకు చాలా దగ్గర, అందుకని అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. అక్కడ కూడా ఆడ కూడా కొన్ని నీళ్ళు అయితే ఉంటాయి, మునిగేందుకు చాలా బాగుంటుంది, అందుకే అక్కడికి వెళ్ళిపోతున్నాం. శివాలయం గుడి కూడా ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళాక చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇదిగో ఇదైతే నిత్య పూజ కోనకి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే నిత్య పూజ కోన అయితే వస్తుంది. ఫైనల్లీ మేమైతే శివాలయం దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. జ్యోతి శివాలయంకు వెళ్ళు దారి అంట ఫ్రెండ్స్ ఇదైతే. అదిగో ఫ్రెండ్స్, గుడి అయితే వచ్చేసింది. నీళ్ళు దండిమైన ఉంటాయా?
మనమైతే ఇప్పుడే వచ్చేసాం. చూడండి గుళ్ళు ఎంత పురాతనమైనవి ఉన్నాయో ఇక్కడ. ఇంకా ఆలస్యం లేకుండా మేమైతే దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో మీరు కూడా ఒకసారి చేసుకోండి. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యని అడుగు. మనసారా అడిగితే కాదనుడులే భోలా శంకరుడు. మేమైతే దేవుడి దర్శనం చేసుకొని ఇంకా ఏట్లో మునగడానికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఏట్లో నీళ్ళు ఉన్నాయంట, చాలా బాగున్నాయంట. ఏట్లో మునగడానికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇదైతే చాలా దూరం ఉంది. అటు సైడ్ ఇంకో రోడ్డు ఉందంట, అట్టయితే బండిలో పోవచ్చు అంట. అందుకే మళ్ళీ మేము అట్లా వెళ్ళిపోతాం బండిలో వెళ్ళడానికి. మామూలుగా ఇక్కడైతే చాలా అంటే చాలా ఇసుకుంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి దగ్గర. ఇప్పుడైతే ఏమైపోతుందో నాకు ఇదే ఏం అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే శివరాత్రికి అట్లయితే ఇక్కడికి వస్తూ ఉంటాం మేము. అప్పుడు ఆ ఇసుకలోనే సాప వేసుకొని పడుకునేది, నిద్రపోయేది, మళ్ళీ ఉదయాన్నే లేచి ఇంటికి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు చూస్తే అసలు ఇసుకనే మాట లేదు, మొత్తం మట్టే కనిపిస్తుంది. ఇసుక ఏమైపోయిందో. చాలా బాగుంది అప్పుడు ఆ ఇసుకలో ఆడుకుంటా, చాలా బాగుంది ఈ టెంపుల్. ఇదిగో ఇప్పుడే ఏడు దగ్గరికి అయితే వచ్చేసా ఫ్రెండ్స్. చూడండి ఎన్ని నీళ్లు ఉన్నాయో. వామ్మో, ఇప్పుడు ఇన్ని నీళ్ళల్లో అయితే మనం మునగాలి ఫ్రెండ్స్. మనం బాగా అయిపోతున్నాం బాబీ. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఈ రోజు అనుకోకుండా చాలా ఇన్సిడెంట్స్ అయితే మాకు జరిగాయి ఫ్రెండ్స్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇలా నీళ్ళల్లో అయితే ఎన్నెన్నో వికృత విన్యాసాలను చేసి బాగా ఎంజాయ్ చేసేసాం ఫ్రెండ్స్ మేమైతే. ఫైనల్లీ మేమైతే ఈరోజు ఎంజాయ్ చేసేసి ఫుల్ గా ఇంటికైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అబ్బా చలి అయితే బీభత్సంగా పెడతాను ఫ్రెండ్స్. ఎక్కడన్నా వేడి వేడి బజ్జీలు ఉంటే ఆపి తిన్నాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా. అయితే బాహుబలిలో ప్రభాస్ గారు లాస్ట్ లో కోటలో దూకడానికి ఉపయోగించారు కదా, ఆ తాటి చెట్లు ఇవి. మళ్ళీ తెచ్చి షూటింగ్ అయిపోగానే ఇక్కడ పెట్టేశారు. నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. వచ్చే దారిలో అయితే మాకు బాతులు కనిపించాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరో దన్నిగా సాగుతా ఉండరు. చూడండి ఎంత బాగున్నాయో. వామ్మో, ఏంది ఇన్ని బాతులు ఉన్నాయి చూడండి, ఎన్ని మైన ఉన్నాయో. ఒకసారి కొండల్ని చూడండి ఫ్రెండ్స్. వానలు పడే లోపల చెట్లతో ఎంత పచ్చగా ఉన్నాయో. వర్షాకాలంలో పచ్చగా ఉంటాయి, ఎండాకాలంలో ఎండిపోయి ఉంటాయి, నైట్ అయితే నల్లగా ఉంటాయి. కొండలకు కూడా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమంటారు? ఏం చెప్పేవరా? ఎంత వాన వచ్చినా, ఎంత వరదలు వచ్చినా కూడా సరే వానలు తినండి ఆపం. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇదిగో ఇక్కడ కూడా ఒక శివాలయం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ గుడి కూడా చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి ఈ గుడిలోకి కూడా వెళ్ళొస్తాం. ఇప్పుడే ఈ శివాలయంలో కూడా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ రోజు మేము టోటల్ గా 5 గుళ్ళు అయితే తిరిగేసాం, 5 దర్శనాలు అయితే చేసుకున్నాం. ఇంకా పుణ్యం అంతా మాకే వచ్చేస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడే మాకు వేడి వేడి వడలు అయితే దొరికేసాయి. ఇంక అందరం అయితే తలా ఒక ప్లేట్ తీసుకొని కుమ్మేస్తాను. ఇలా ఎప్పుడన్నా వాన పడేటప్పుడు వేడి వేడి వడలు బజ్జీలు తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటికైతే వెళ్ళిపోతాను. ముప్పు కూడా అయిపోతుంది. టైం అయితే 6 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.